నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను మోనికా చూద్దాం ఔరంగాబాద్ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కులం మతం ప్రాంతం కోసం ఏర్పడలేదని చెప్పారు దేశంలో మార్పు తీసుకురావడానికే బీఆర్ఎస్ వచ్చిందన్నారు మార్పు వచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు త్వరలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మిస్తామని కేసీఆర్ అన్నారు डरने से बिरने से कुछ नहीं होगा। बिल्कुल अगर हमारे जंग में नेकी है, हमारे जंग में ईमान है, तो जरूर हमारी जीत होगी। हम जीत के रहेंगे, जो कि भगवान हो या अल्लाह हो, अल्लाह के घर में देर है लेकिन अंधेर कभी नहीं है। इसीलिए हमको आगे बढ़ना चाहिए। इसीलिए आया है बीआरएस पार्टी, और बीआरएस पार्टी परमानेंट ऑफिस हमने खरीदा है नागपुर में। हमारे अभय भाई और लोग यहाँ पे भी परमानेंट ऑफिस खरीद रहे हैं, कोई किराए वाला नहीं, बिल्कुल परमानेंट बीआरएस काम करता रहेगा। जब तक भारत पूर्ण परिवर्तन नहीं होगा तब तक ये लड़ाई जारी रहेगा। ఎంపీ అవినాష్ ను అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టింది హైకోర్టు ఆదేశాలు తప్పుడు సాంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని సీజేఐ ధర్మాసనం పేర్కొంది హైకోర్టు ఆదేశాలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయంది ముందస్తు బెయిల్ విషయం హైకోర్టులోనే తేల్చుకోవాలని అవినాష్ తరపు లాయర్లకు సుప్రీంకోర్టు సూచించింది అయితే అంతవరకు సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు లాయర్లు కోరగా అందుకు నిరాకరించింది ధర్మాసనం ఇక గతంలో ఏప్రిల్ 30 వరకు వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలని గడువు విధించిన సుప్రీంకోర్టు ఆ గడువును జూన్ 30 వరకు పొడిగించింది అప్పట్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ పూర్తయింది 6 రోజుల పాటు ఈ ఇద్దరిని విచారించారు సీబీఐ అధికారులు కోర్టు ఇచ్చిన 6 రోజుల కస్టడీ గడువు ముగియడంతో వారిని విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు సీబీఐ అధికారులు అక్కడి నుంచి చెంచల్గూడకు తరలించారు తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసును ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ప్రస్తుతం గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ లో లేకపోవడంతో కేసు ముగిస్తున్నట్లు స్పష్టం చేసింది కీలక బిల్లులను గవర్నర్ తిప్పి పంపారని విచారణలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది అయితే వివరణ కోసం గవర్నర్ బిల్లులను తిప్పి పంపే అధికారం ఉందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు త్వరితగతిన బిల్లులకు ఆమోదం తెలిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా అలా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది అయితే బిల్లులపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు తెలంగాణలో రిజర్వేషన్ల రగడ కాకరేపుతోంది ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలను కేటీఆర్ ఓవైసీలతో పాటు పలువురు నేతలు ఖండించారు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రిజర్వేషన్లు తీసేయడం అమిత్ షా వల్ల కాదన్నారు సమగ్ర సమ్మిళిత సమతుల్య అభివృద్ధి అనేది లక్ష్యం కావాలి అంతేగాని మతాల పేరు మీద కులాల పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టి నీళ్లు లేవురా నాయన కరెంట్ లేదు రోడ్ లేదని ప్రజలు మొత్తుకుంటుంటే అవన్నీ పక్కకు పెట్టి మనం ఏం చేద్దాం ఎట్లా మతాల పేరు మీద విడగొడదాం ఎట్లా చిచ్చు పెడదాం ఈ చిల్లర పనులు పెట్టుకుంటే ఎప్పటికి గానే ఉంటాం आखिर बीजेपी पसमानदा मुसलमानों की दुश्मन क्यों है आखिर क्यों बीजेपी अमित शाह और प्रधानमंत्री जो मुसलमानों में पसमानदा मुसलमान जो डॉक्टर इंजीनियर स्कूल के टीचर्स बन रहे हैं नर्सेज बन रहे हैं स्टेट पब्लिक सर्विस कमीशन में तेलंगाना में जा रहे हैं उनसे इतनी नफरत क्यों है बीजेपी इनके डेवलपमेंट के खिलाफ क्यों है इनके एम्पावरमेंट के खिलाफ क्यों है बीजेपी और कब तक बीजेपी नेगेटिविटी और नफरत को फैलाएगी आप क्यों भारत के जो मुसलमानों में जो कास्ट है जो जिनको संविधान के आर्टिकल 15 और 16 के तहत जिनकी सोशल एजुकेशनल बैकवर्डनेस का एक एम्पिरिकल डेटा है कृष्णन की रिपोर्ट है ओबीसी कमीशन रिपोर्ट है फिर उसके बाद सुधीर कमेटी की रिपोर्ट है फिर तेलंगाना की ओबीसी कमेटी ने उस सुधीर कमेटी रिपोर्ट को लेकर देखा और एक्सेप्ट किया कि यस मुसलमानों के सोशल एजुकेशनल बैकवर्डनेस का एक एम्पिरिकल डेटा है
మీరు బహిరంగ సభలో మీరు కానీ సంజయ్ కానీ ఏం తెలియకుండా అందరు అంటారు కదా అని అన్పడ్ జాహిల్ అని ఏం తెలియని వాళ్ళకు భారతదేశం హోమ్ మినిస్టర్ చేస్తే ఈ దేశం సంగతి ఏం కావాలా? అంటే నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారంగా కోర్ట్స్లో ఇప్పటి నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్నది ఎవరికి అభ్యంతరాలు కూడా లేవు. మళ్ళీ నువ్వు ఒక హోమ్ మినిస్టర్గా ఎలా చెప్పగలుగుతావు తీహం లేక నీ జాగిరి కూడా కాదు, నువ్వు తీయలేవు. బీజేపీ చాలా స్పష్టంగా ఈ దేశాన్ని నాశనం చేయాలన్న ఎజెండా పెట్టుకొని పనిచేస్తున్న విషయం తెలుసు. ప్రజల మధ్యన విభజన తీసుకొచ్చి కొన్ని వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఒక రాజకీయ ప్రయోజనం పొందాలన్న దుర్మార్గమైన ఆలోచన ఈ దేశ పెట్టుబడిదారులు చేస్తూ ఉన్నారు. ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ పై ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు అందింది. 2018 ఎన్నికల కౌంటింగ్ సెంటర్లో సీసీ ఫుటేజ్, వీడియో రికార్డ్స్ మిస్సింగ్ 5 ఫిర్యాదు చేశారు పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్. స్ట్రాంగ్ రూమ్ లో ట్రంక్ పెట్టెల తాళాలు సరిగా లేకపోవడంపై లక్ష్మణ్ అనుమానాలు వ్యక్తం చేశారు. రూమ్ లో ట్రంక్ పెట్టెలు సరైన క్రమంలో లేవని, కొన్ని బాక్సులకు మాత్రమే తాళాలు వేసి ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఫామ్ హౌస్ కు సంబంధించి తాను అడిగిన ఏ ప్రశ్నకు మంత్రి సరైన సమాధానం చెప్పలేదన్నారు రఘునందన్. గిరిజన బిడ్డను అడ్డుపెట్టుకుని మీరు పొందిన సబ్సిడీలు ఎన్ని అంటూ మరోసారి ప్రశ్నించారు ఆయన. ఇక చైనాలో ఉన్న ఒక వ్యక్తితో నిరంజన్ రెడ్డి రెగ్యులర్ గా మాట్లాడేవారని ఎమ్మెల్యే ఆరోపించారు. భూముల విక్రయాలకు సంబంధించి లావాదేవీలపై రాతపూర్వకంగా ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు రఘునందన్. మంత్రి గారు, మీకున్న దత్తపుత్రులు ఎంతమంది? ఎవరెవరిని దత్తపుత్రులుగా ఎప్పుడెప్పుడు ఏ అవసరానికి వాడుకుంటున్నారు? మీరు చెప్పినటువంటి సోదరుడు గౌడా నాయక్ గారు ఏ అకౌంట్ నుంచి చెల్లించారు రైతులకి? తిరిగి మీ కుటుంబ సభ్యులు గౌడా నాయక్ కి ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు? అసలు గౌడా నాయక్ గారి పేరు మీద మీ నియోజకవర్గంలో జరిగినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, ఇతరత్ర అంశాలు కానివ్వండి, ఇంకా చాలా విషయాలు తవ్వే కొద్ది బయటకు వస్తా ఉన్నాయి. మంత్రి గారు, రాతపూర్వకంగా ఇప్పుడు నేను ఈడీ కంప్లైంట్ ఇవ్వబోతున్నా. మీ పాత ఫోన్ నెంబర్ నుంచి చైనాలో ఉన్నటువంటి ఒక నెంబర్కి మీరు కంటిన్యూస్గా కాల్ చేసేవారని, ఆ చైనాలో ఉన్నటువంటి వ్యక్తి మీ వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి అమెరికాలో కొన్ని వ్యాపారాలు చేసేటువంటి ఒక వ్యక్తితోటి రెగ్యులర్గా వ్యాపార లావాదేవీలు నడిపించినాడని, చైనాకి సంబంధించినటువంటి ఆ వ్యక్తి పేరు ఎంఓ మో అని, ఆ మో నెంబర్తో సహా ఇప్పుడు నేను ప్రస్తుతం ఈడీకి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇవ్వబోతున్నా. ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు కరీంనగర్ జిల్లాలో నష్టపోయిన పంటలను ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్ రూరల్ మండలం పకీర్పేట, చామనపల్లి గ్రామాలతో పాటు చొప్పదండి మండలం వెదురుగట్టు గ్రామాల రైతులను సంజయ్ పరామర్శించారు. తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ బండి సంజయ్ మండిపడ్డారు. విపత్తు నిర్వహణ కింద కేంద్రం ఇచ్చిన నిధులను పంట నష్టపోయిన రైతులకిస్తామని కాలయాపన చేస్తున్నారంటూ విమర్శించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గంతో పాటు హుజురాబాద్, ఒక ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా పంట పొలాలు పూర్తిగా నష్టపోయినాయి. చేతికి అందని పరిస్థితి. ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తుంటే రైతుల గోస వర్ణనాతీతం. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కంపల్సరీ ఆదుకోవాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. మేము బతకలేని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏ రైతు కూడా వ్యవసాయాన్ని ఒక లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. గతంలో కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసినాం. ఈసారి ఈ 8 సంవత్సరాల నుంచి పోయినసారి పంట నష్టపోయినాం. ఆ నష్టాన్ని పూరించుకుందాం ఈసారి అని చెప్పి ఒక ఆతృతతోని ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో మాత్రమే ఇలా వ్యవసాయం చేసుకునే పరిస్థితి. పొద్దు నుంచి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఏడుస్తున్నారు, బతకాలని లేదని చెప్పి ఆవేదన చెందుతున్నారు. బట్ ఆ రైతులకు బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. దుబ్బాక ప్రాంతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించడం గర్వకారణమని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం సక్రమంగా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అబద్దాలతో గెలిచిన బీజేపీని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ పార్టీ అవలంబిస్తున్న వారి యొక్క తెలంగాణ మీద వివక్ష ఏ విధంగా అయితే చూపుతున్నదో, మరి రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసే పథకాలు మరి దేశమంతటా కూడా ఇవే పథకాలను ప్రవేశపెట్టే రీతిలో ఈరోజు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూడడం అనేది అది మరి మాకు గర్వకారణం. వచ్చే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూడోసారి కూడా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఏపీ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. రబీలో ఈ క్రాప్ బుకింగ్ పై అధికారులు వివరాలు అందించారు. 3953 ఆర్బీకే స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు, 194 క్లస్టర్ స్థాయి సిహెచ్సిలకు మే 20లోగా వైఎస్ఆర్ యంత్ర సేవ కింద వ్యవసాయ ఉపకరణాలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద జూలై నాటికి 500 కిసాన్ డ్రోన్లు, డిసెంబర్ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అయితే ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలో రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులను జగన్ ఆదేశించారు. అయితే మే 10 నాటికి అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎల్లుండి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఉదయం 8:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:20 నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 10:40 నుంచి 12:35 మధ్య నార్పల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న వసతి దీవెన కార్యక్రమం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:10 అక్కడి నుంచి బయలుదేరి 2:50 తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏపీ ఆరోగ్య మంత్రి విడుదల రజని కౌంటర్ అటాక్ చేశారు. చింతమనేని ప్రవర్తన గురించి అందరికీ తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేకుండా మాట్లాడటంలో తనకు తానే సాటని చింతమనేని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని పరామర్శించేందుకు వెళ్లిన చింతమనేని మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైద్య శాఖ మంత్రి మేకప్ వేసుకుని తిరుగుతున్నారా అంటూ అభ్యంతరకర కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి రజనీ ఘాటుగా స్పందించారు. రాజమండ్రిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను ఆమె పరిశీలించారు. టీడీపీ హయాంలో వైద్య రంగానికి ఏమీ చేయలేదని విమర్శించారు. జగన్ నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. మీరు అంటున్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉండే ఉంటారు. ఇక వాళ్ళ ఇంటి వరకు ఎందుకు, కానీ గతంలో మహిళల పట్ల ఆయనకు ఎటువంటి సంస్కారం ఉందో వనజాక్షి విషయంలో ప్రూవ్ అయింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మహిళలంటే ఏ మాత్రం కూడా గౌరవం లేదు ఆ వ్యక్తికి అనే విషయము అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఒక మహిళగా నన్ను ఏది పడితే అది మాట్లాడటము. జనసేన కార్యకర్తలు, నేతలు మాట్లాడే మాటల్లో, చేసే ఆరోపణల్లో జాగ్రత్త వహించాలన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తీవ్రమైన విమర్శలు చేసే ముందు, ఆర్థిక నేరాల గురించి మాట్లాడే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలన్నారు. అలాంటి విషయాలను ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేస్తే అది పార్టీకి గానీ సమాజానికి కానీ మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మీడియాలో వార్త వచ్చిందనో, ఎవరో ఏదో కామెంట్ చేశారనో నిర్ధారణ కాని విషయాలపై మాట్లాడొద్దని తెలిపారు. పొత్తుల గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా మాట్లాడొద్దన్న ఆయన పొత్తుల విషయంలో పార్టీకి మేలు చేసే నిర్ణయం తానే స్వయంగా తీసుకుంటారని చెప్పారు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రాంత అభివృద్ధి జరగాలంటే నీళ్లు కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ నీటిని ఒడిసిపట్టారని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతం ఎండిపోతుందని, గోదావరి జలాలతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దానికోసం రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తేనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమన్నారు. మాకు నీళ్లు కావాలా, నదుల్లో అన్నింటిలో నీళ్లు అయిపోయినాయి. ఉన్నదల్లా గోదావరిలో. గోదావరి నుంచి నీళ్లు తీసుకుని రావాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి అది చేశాడు, మళ్ళా చేస్తున్నాడు. సో అతను చేసేటప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే కృష్ణాలు వేయాలి. కృష్ణాలు వేసినప్పుడు మమ్మల్ని తీసుకుంటే మనకు నీళ్ళు ఇస్తాడు, అంతే. వెరీ సింపుల్. నీళ్ళ కోసం ఇది కావాలా, నీళ్ళు వస్తే మేము ధనవంతులమవుతాం, మేము బాగుంటాం, మా పిల్లలు పాపలు అందరూ బాగుంటాం. ఎర్రగొండపాలెం ఘటనలో తాము రాళ్లు రువ్వలేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. చంద్రబాబు వెళ్లే మార్గం కాకపోయినా ఇటువైపు వచ్చారని ఆరోపించారు. కావాలనే తన ఇంటి ముందు ఆగి జనాలను రెచ్చగొట్టారని విమర్శించారు. మూలాలు లేవంటూ చంద్రబాబు తనను కించపరిచారని, సీఎం జగన్ ఎప్పుడో చంద్రబాబు మూలాలు కదిలించారని ఎద్దేవా చేశారు. మీరు ఎర్రగొండపాలెం విషయం అడుగుతున్నాను వినయ్. నేను శాంతియుతంగా మరి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 200 మంది మా వాళ్ళు కార్యకర్తలు ఉంటే జెండాలతోటి, బెల్లులతోటి, నల్ల జెండాలతోటి, నల్ల కండువాలతోటి నిరసన తెలపాలని చెప్పి నేను ముందే చెప్పడం జరిగింది. దానికి ఆయన ముందాగా మరి ఒకవేళ మేము అడిగిన డిమాండ్ ఏంటి, నువ్వు చెప్పినటువంటి వ్యాఖ్యలను విరమించుకో అని చెప్పాము. ఒకవేళ విరమించుకుంటారని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చింటే, ఆయన కొడుకు తరఫున ఆయన స్టేట్మెంట్ ఇచ్చింటే మేమే స్వాగతం పలికేవాళ్ళం. ఆయన అట్లా కాకుండా ఆయన రెచ్చగొట్టే విధంగా అహంకారంతో దళితులకు నేనేంటి క్షమాపణ చెప్పేది అలా. సింహాచలం చందనోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. 1,00,000 నుండి 1,50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీఐపీలకు ఇచ్చిన స్లాట్ ప్రకారం దర్శనం కల్పించామన్నారు. స్లాట్లు ఇచ్చినా ఒకే సమయానికి కొండకు చేరుకోవడంతో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొట్టు మండిపడ్డారు. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు స్లాట్ టైమింగ్ కాకుండా ఒకేసారి రావటం, వాడు క్యూ లైన్ అవి ఫుల్ అయిపోతేనేమో ఈ ఏదైతే ప్రోటోకాల్ వీఐపీలోకి వాళ్ళకి అట్నుంచి వెళ్ళడానికి లేకపోయినా దాంట్లో కొంచెం ఫిల్ అయిపోవడం. అక్కడ ఏమైందంటే 1,500 2 లైన్లు రన్ చేయబడి రావడం, దాంట్లో కొంచెం అక్కడ కన్ఫ్యూజన్ కొంత జరిగింది. ఎందుకంటే ఈ హోల్డింగ్ ప్లేస్ ఎక్కువ ఉండాలి, ఈ వచ్చిన భక్తులు ఎవరు అసౌకర్యంగా కలగకూడదని చాలా పెద్ద చలవ బందిని ఈ సంవత్సరం ప్రత్యేకంగా వేయించాం. అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగింది. నెల్లూరు నగరపాలక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశం మందిరంలో సీఎం జగన్ ఫోటో ఉంచడంపై మేయర్ అభ్యంతరం తెలిపారు. సీఎం జగన్ ఫోటో తొలగించాలని మేయర్ శ్రవంతి ఆదేశించారు. దీంతో మేయర్ నిర్ణయాన్ని కార్పొరేటర్లు వ్యతిరేకించారు. సీఎం జగన్ ఫోటోను తొలగించే అర్హత లేదంటూ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ క్షమాపణ చెప్పాలంటూ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సమావేశాన్ని వాయిదా వేసేందుకు మేయర్ శ్రవంతి ప్రయత్నించారు. కార్పొరేటర్లు అడ్డుకోవడంతో సమావేశ మందిరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళు ఓకే, ఐ అండర్స్టూడ్, ఓకే అది నాకు కూడా తెలుసు. కానీ బట్ కౌన్సిల్ లో పెట్టుకోవాలో లేదో అన్నది మనకు ఒక సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో పంట నష్టంపై హెచ్ఎంటీవీ కథనానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ స్పందించారు. వడగళ్ల వానతో చేతికొచ్చే పంట నష్టంపై హెచ్ఎంటీవీ కథనం ప్రసారం చేసింది. వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలి అంటూ అన్నదాతలు వేడుకున్నారు. దీంతో స్పందించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ కొమరవెల్లి మండలం పోసన్పల్లి, ఐనాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై రైతులను వివరాలడిగి తెలుసుకున్నారు కలెక్టర్. మరి ఎప్పటివరకు అవుతుంది ఏడి గారు? ఇప్పుడు చర్యలు ఉంది, కొమరవెల్లి ఉంది అంటే కరెక్ట్ గా చేయండి. మళ్ళీ హడబడి చేసి మళ్ళీ మిస్టేక్స్. కేరళ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. యువశక్తి భారతదేశ అభివృద్ధికి చోదక శక్తి అన్నారు. యువకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఇవాళ కొచ్చిలో పర్యటించారు. భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ యువం 2023 కాంక్లేవ్ కు హాజరై యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువకుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. స్వయం సుస్థిర సమాజాన్ని సృష్టించడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. भाजपा की सरकार हर सेक्टर में युवाओं के लिए नए अवसर बना रही है. भाजपा की सरकार ने आत्मनिर्भर भारत अभियान चलाकर
युवाओं को नए अवसर दिए हैं। भाजपा की सरकार ने वोकल फॉर लोकल के मंत्र से स्थानीय उत्पादन को बढ़ावा दिया है। भाजपा की सरकार ने स्पेस सेक्टर खोलकर युवाओं के लिए नए अवसर बनाए हैं। भाजपा की सरकार ने डिफेंस కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఈ నెల 25న భౌతికంగా హాజరు కావాలని రాహుల్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో హాజరుపై మినహాయింపు ఇవ్వాలని రాహుల్ తరపున న్యాయవాదులు పాట్నా హైకోర్టులో అప్పీల్ చేయగా ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మే 15వ తేదీ వరకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఈ నెల 12న రాహుల్ గాంధీ కోర్టులో హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. రాహుల్ తరపున న్యాయవాది హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు న్యాయవాది ఎస్డి సంజయ్ రాహుల్ బెయిల్ను రద్దు చేయాలని, తద్వారా ఆయన్ను కోర్టులో హాజరుపరిచేలా అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ క్రమంలో 25న భౌతికంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్పై మే 1న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. రెండో ఛార్జ్షీట్లో రాజేష్ జోషి, రాఘవ్ మాగుంట, గౌతమ్ మల్హోత్రా పేర్లు ఈడీ చేర్చింది. ఫిబ్రవరి 7న గౌతమ్ మల్హోత్రాను, ఫిబ్రవరి 8న రాజేష్ జోషిని, ఫిబ్రవరి 10న రాఘవ్ మాగుంటను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్పై విచారణ జరిగింది. తన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మేకి వాయిదా వేయడంపై విజయ్ నాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయ్ నాయర్ తరపున వాదనలు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్పై త్వరగా విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ సింగ్ పై రెజ్లర్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించిన వారిలో విఘ్నేష్ ఫోగట్ సహా మరో 7 రెజ్లర్లున్నారు. బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలొచ్చాయి. బ్రిజ్భూషణ్ సింగ్ కోచ్లపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు కోరుతున్నారు. వీరి డిమాండ్తో కేంద్ర ప్రభుత్వం 5 సభ్యులతో కమిటీని జనవరిలో వేసింది. ఆ కమిటీకి మేరీకామ్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీ డబ్ల్యూఎఫ్ఐ బ్రిజ్భూషణ్ సింగ్ రోజువారీ కార్యకలాపాలపై అధ్యయనం చేస్తోంది. దేశీ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 59,873 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగబాకి 60,056 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17,707 నుంచి 17,754 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 119 పాయింట్ల లాభంతో 17,743 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పెరిగి 81.91 వద్ద ముగిసింది. ఇవి వాల్టి ప్రైమ్ అప్డేట్. వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.